హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పర్పుల్ క్యాబేజీ తోటి ఆలూతోటి కలిపి కూర తయారు చేస్తున్నాను. జనరల్గా పర్పుల్ క్యాబేజీ అందరూ సలాడ్కే వాడతారు, కానీ దాంతో కూర కూడా చాలా బాగుంటుంది. చాలా వెరైటీస్ చేసుకోవచ్చు ఈ పర్పుల్ క్యాబేజీతో కూరలు కూడాను. అందులో ఇవాళ ఒక వెరైటీని చేసి చూపిస్తున్నాను. ముందుగా నూనె వేడైన తర్వాత పల్లీలు ఒక హాఫ్ కప్పు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు నచ్చకపోతే పల్లీలని మానేసేయచ్చును, కానీ ఈ కూరలో పల్లీలు ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఈ పల్లీలు సగం వేగిన తర్వాత అప్పుడు ఇందులో మిగతా పప్పులు వేసుకుంటే అన్నీ కలిపి సమానంగా వేగుతాయి. పల్లీలు వేగడానికి టైం పడుతుంది కాబట్టి పల్లీలు ముందు వేయించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పల్లీలు వేగాయి. అరకప్పు మినప్పప్పు, అరకప్పు శనగపప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు, ఇవన్నీ బాగా వేయించుకోవాలి. అలాగే సువాసన కోసం కొద్దిగా మెంతి గింజలు, ఎక్కువ అవసరం లేదు మెంతి గింజలు, జస్ట్ ఫ్లేవర్ కోసం అంతేను. ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు మిరపకాయలు, 1 కప్పు మిరపకాయలు ఇలా కట్ చేసిన ముక్కలు వేసుకొని ఇవన్నీ కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చివరిగా కొద్దిగా కరివేపాకు కూడా ఇందులో కలిపి వేయించుకుంటే కరివేపాకు సువాసన అంతా కూడా బాగా పడుతుంది. కూరలో వేస్తే కరివేపాకుని తీసి పక్కన పడేస్తారు, వేస్ట్ అయిపోతుంది. ఇందులో పౌడర్తో కలిపి చేస్తే కరివేపాకు కూడా హెల్త్కి మంచిది కాబట్టి తినేస్తారు. అది చల్లారిన తర్వాత పౌడర్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు కొంచెం నూనె వేసి ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాబేజీ అంతా కూడా ఆలు ఇవన్నీ కలిపి ఈ మూకుళ్ళో వేసుకోవాలి. ఈ వైలెట్ క్యాబేజీ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. దీనికి ఏ రకమైన వాటరు ఏం వేయాల్సిన అవసరం ఏం లేదు. ఇలా కుక్ చేసుకున్నది ఈ డైట్ ఫాలో అయ్యేవాళ్ళు సలాడ్లో కూడా తీసుకోవచ్చు దీన్ని. ఈ కూరకు సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఈ కూరలో ఉప్పు తక్కువ పడుతుంది, ఎక్కువ పట్టదు దీనికి. ఇప్పుడు ఈ ఉప్పు అంతా కూడా మొత్తం కలిపిన తర్వాత లో ఫ్లేమ్లో స్టవ్ను పెట్టి మూత పెడితే ఒక 5 నిమిషాల్లో కూర కుక్ అయిపోతుంది. చాలా ఫాస్ట్గా అయిపోయే కూర ఇది. ఈ కూర రోటీలో తిన్నా, రైస్లో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఏది కాకుండా సలాడ్ లాగా తినదలుచుకున్న వాళ్ళు డైరెక్ట్గా అలా కూడా తినచ్చును. ఇప్పుడు కూర అంతా కూడా ఉడికిపోయింది. ఈ తయారు చేసుకున్న పౌడర్ అంతా ఆ కూరలో వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయడమేను. చాలా బాగుంటుంది అన్నంలోకి, రోటీకి కూడాను. తయారైపోయిన తర్వాత డిష్లో పెట్టేస్తే రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.